ఏంటమ్మమ్మా నువ్వనేది? అసలు నీలిమ అంత చూడడం ఏంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీలిమ కావాలని ఇదంతా చేసిందంటావా? చాందిని కడుపులో పెరుగుతున్న బిడ్డని పోగొట్టాలని చూసిందంటావా? అవును ఊర్మిళ, నువ్వు దాన్ని ఎంత నమ్మినా నేను మాత్రం నమ్మలేకపోతున్నానే. ఇదంతా కావాలని చేసిందనిపిస్తుంది. అట్లకాడ కాల్చి 4 వాతలు పెడితే మొత్తం నిజమంతా అదే కక్కుతుంది. నీలిమ చెడ్డదే బామ్మ, కాదని నేను అనను. కానీ మరీ ఇంత దుర్మార్గురాలంటే ఎందుకో నమ్మలేకపోతున్నాను. మనందరం మంచివాళ్ళం కాబట్టి ఇలా మంచిగా ఆలోచిస్తున్నావురా. గాడిదలా పెరిగిన దానికి బొప్పాయి ముక్కలకి కర్బూజా ముక్కలకి తేడా తెలీదు. అక్కడది బౌల్ మార్చడం నేను చూశాను. వీడియో కాల్లో ఉన్న రంగమ్మ కూడా చూసింది. పోనీ తెలియకి తిందామనే తీసుకెళ్ళింది అనుకుందాం. బౌల్ మార్చాల్సిన అవసరం దానికే ఉంది. దీన్ని బట్టి నీకు అనుమానం రావడం లేదా? అంటే ఇదంతా తను పక్కా ప్లాన్ తోనే చేసిందని చెప్పి అనుమానిస్తున్నావా? సందేహమే లేదు ఊర్మిళ. అసలే అది శకుని లాంటిది. మంచిగా మనతోనే ఉంటూ మన మంచే కోరుకున్నట్టు నటిస్తూ ఇలా నిలువునా ముంచేస్తుందే. పాతాళానికి పడిపోయే వరకు మనకి తెలీదే అది మనల్ని ముంచేస్తుంది అని. ఆ నిజం కూడా మనం త్వరగా తెలుసుకోలేము. ఉప్పెనలో నుంచి తప్పించుకోవచ్చు, మంటల్లో నుంచైనా బయటపడచ్చు. కానీ ఇలా నట్టింట్లో ఉండి నమ్మించి ముంచే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను ఊర్మిళ, అర్థం చేసుకో. సరే అమ్మమ్మ, నువ్వింతలా చెప్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఇప్పుడే మాట్లాడదాం పద. పద. నిజమే అన్నయ్య, గట్టిగా నీలిమాకి వార్నింగ్ ఇవ్వకపోతే ఇలా ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎంతని కనిపెట్టగలం? ఎలా కాపాడుకోగలం? అవును, నా మేనకోళ్ళేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఆవిడ వేసిన ప్లాన్తో ఆవిడే బుక్ అయిందేమో సార్. మళ్ళీ మీతో తిట్టించుకోవడం ఎందుకని మానేసి ఉంటుంది. నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైంది. ఈ మధ్య మీతోనే సవాసం చేస్తున్నా కదా సార్. అవునా? అది సరే గాని జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాశారా? మన జైలు లైబ్రరీలో ఉందేమో చెక్ చేసి చెప్పు. ఎందుకలా చూస్తావు? నేను ఇప్పుడే చెప్పమని చెప్పలా, చెక్ చేసి చెప్పమని చెప్పా. ఏం మాట్లాడుతున్నారు సార్? జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాస్తారా? అలా రాస్తే వాడు బయట ఉంటాడా? మీలాగే ఏదో ఒక జైల్లో ఉంటాడు. బుక్ మాత్రం లైబ్రరీలో ఉండదు సార్. సరేలే, గ్రేట్ ఎస్కేప్ అని ఇంగ్లీషోడు సినిమాయే తీశాడు. నేను చూశాను సార్. చివరికి వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ లోపల వేశారు. జైల్లో పెట్టేదే వెధవ పనులు చేయకూడదు అని. ఇక్కడికి వచ్చాక మారిపోవాలి లేదా చచ్చిపోవాలి, అంతేకాని పారిపోవడం ఉండదు సార్. పిచ్చోడా, మీరు బలమైన గోడల మధ్య బంధిస్తే మేం తెలివైన ఎత్తులతో ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసులే. ఎంత పనైంది. బాణుని బుక్ చేద్దామనుకుని నేను బుక్ అయిపోయాని. ఆ ముసల్ది అదే టైంకి వీడియో కాల్ మాట్లాడాలా ఏంటో? జాగ్రత్తగా ఉన్న నేను అది కూడా చూడకుండా ఎలా ఉన్నానో. వీళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటంటే అలా చూస్తున్నారు? ఏమైంది? మమ్మల్ని చూసి నువ్వు నీళ్ళెందుకు తాగుతున్నావో అది చెప్పు. అదేం లేదు బామ్మ, దాహం వేసేసరికి. మేము వచ్చేసరికి ఏదో ఆలోచిస్తున్నావు కదా, ఏం నీలిమాది? చెప్పు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నానని. కట్టుకథలు చెప్పడం నీకు బాగా అలవాటు కదా. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అసలేమైందండి? చాందినికి అబార్షన్ జరగాలని చెప్పి ఎందుకు కోరుకున్నావు? నా కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మీద నీకు పగేంటి నీలిమా?
తను తల్లి అవుతుందని చెప్పేసి మేమందరం ఆనందపడుతున్నాం. కానీ నువ్వు అసూయపడుతున్నావా? ఏ ఎందుకు? ఏంటండి ఇది? పొరపాటు జరిగిందని చెప్పాను కదా. అయినా మీకు నమ్మకం కలగలేదా? నన్ను ఎలా నిలదీస్తున్నారు? అసలు నా మీద ఎందుకంటే మీకు ఈ డౌట్? ఎందుకు రాకూడదు నీలిమ? నీ ప్రవర్తన అలాగే ఉంది. బౌల్ని మార్చాల్సిన అవసరం నీకే ఉంది. అది కాదు కార్తీక్, 2 బౌల్స్ ఒకేలాంటి పీసెస్ ఉన్నాయి. అందుకని ఆ బౌల్ తీసుకుని ఈ బౌల్ అక్కడ పెట్టాను. అందులో తప్పే ఉంది. వెనకటికి నీలాంటిదే అమ్మా నాన్నల్ని హత్య చేసి నేను అనాథని నాకు శిక్ష వేస్తారని జడ్జి గారి ముందు కన్నీళ్లు పెట్టుకుందంట. అలా ఉందే నీ వ్యవహారం. పెద్ద తెలివితేటలు చూపించుకో. నీ బుద్ధేంటో మా అందరికీ తెలుసు. గోతిగాడు నక్కలేగా మీ మావయ్య కూడా నీలాగా మంచి మాటలతో ఈ ఇంట్లో తిరిగేవాడు. వాడేదో కుందేలు కన్నా అమాయకుడు అనుకుని ఊర్మిళ నమ్మింది. కాని వాడేం చేశాడు? చివరికి దీని ప్రాణాలే తీయాలనుకున్నాడు. ఈ నంగనాచి మాటలు ఎవరికైనా చెప్పు, మా దగ్గర కాదు. నువ్వేంటో నీ బుద్ధేంటో మొత్తం చదివిన దాన్ని. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేసావనుకో, మరుగుతున్న నూనె తీసుకొచ్చి నీ మొహం మీద పోసేస్తాను. ఏమనుకున్నావో? ప్లీజ్ బామ్మా, అలా మాట్లాడకండి. మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. నన్ను అర్థం చేసుకోండి ఆంటీ. ఈ కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరందరూ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆంటీ. మీలో ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే నేను ఏడుస్తాను. అలాంటిది నేనెందుకు ఇలాంటి పనులు చేస్తానంటీ? మీ కుటుంబానికి మా మావయ్య అన్యాయం చేశారని కదా నేను చనిపోవాలనుకున్నాను. నా తప్పు లేదని తెలుసే కదా మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు ఆంటీ. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అందరికన్నా ఎక్కువగా అభిమానించి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను నమ్మండి ఆంటీ. ఇప్పుడు నా కూతురు తల్లి కాబోతుందని చెప్పి తన విషయంలో ఏ పొరపాటు జరిగినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. ఒకవేళ నువ్వు చెప్పిందంతా కూడా నిజమే అనుకుందాం నీలిమా. కానీ నువ్వు ఫ్రూట్స్ తింటున్నప్పుడైనా అవి బొప్పాయి కాదని చెప్పి నీకు అర్థం కావాలి కదా. మరి దానికేం సమాధానం చెప్తావు? అదేంటో చప్పగా ఉన్నాయని దాని మీద చాక్లెట్ సిరప్ వేసుకుని తిన్నానంటీ. దాంతో ఆ చాక్లెట్ ఫ్లేవర్లో నాకేం తెలియలేదు. ఇది పొరపాటున జరిగింది కానీ నేనేం కావాలని చేయలేదు ఆంటీ.